ప్రొడ్యూసర్ గా చేశారు కదా, సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే మీకు భయం వేస్తుందా లేదంటే ట్రై చేస్తారా నెక్స్ట్ అని? ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడానికి అంటున్నారా, నెక్స్ట్ చేయడానికి అంటున్నారా? డబ్బులు ఉండాలి కదండి. ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, మంచి డైరెక్టర్ అవుతాడు, ఖచ్చితంగా సినిమాలు తీస్తాడు. ఈ మూవీ తర్వాత నాకు డబ్బులు వస్తే ఖచ్చితంగా నేను డైరెక్టర్ అయ్యి నీలాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తాగా, మళ్ళీ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తా? సముద్రగని గారు సార్, హాయ్ సార్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో సముద్రగని గారు అంటే ఏ పాత్ర ఇచ్చినా కానీ దానికి 100% న్యాయం చేస్తారు. పవర్ స్టార్ లాంటి ఆయనే మిమ్మల్ని మెచ్చుకున్నారు, మీ డైరెక్షన్ కానీ, మీ రైటింగ్స్ కానీ, మీ తెలుగు రాయటం గురించి కానీ. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అంటే రెగ్యులర్ క్యారెక్టర్ లా ఉంటుందా లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా? లేదు, ఇది ఓ యూనిక్ ఫాదర్దా. ఫాదర్స్ అందరినీ పిల్లల మీద ప్రాణం పట్టేవాళ్ళదా. పిల్లల తిరిగి ఏమి ఇచ్చారనేది నుండి చూడండి, మనం ప్రాణం పెట్టేవాళ్ళే, వాళ్ళు ఏమి ఇచ్చారనేది. వాళ్ళు మనకి రాంగ్గా రియాక్ట్ అయ్యారనే కాబట్టి మనం ఫాదర్ మదర్ ఎవరినే ప్రేమను మార్చుకోరు, వాళ్ళ అల్లనే 100% ఆ ప్యూర్ లవ్లోనే ఉంటారు. పిల్లలదా కొంచెం అలా 50, 40, 30 అలా వెళ్ళిపోయి లాస్ట్ పాయింట్లో వాళ్ళు 100 రాగానే ఫాదర్ మదర్ ఉన్నారా లేదా అనేది. ఇప్పుడు నా ఫాదర్ వచ్చి నాకు 15 years, నా 10th చదవగానే చచ్చిపోయారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్ క్యారెక్టర్ చేయగానే నా ఫాదర్ నాకు గుర్తొచ్చుతాడు. ఎందుకంటే ఆ 15 years నుంచి నా స్ట్రగుల్ ఉంది చూడండి, ఒక్కొక్క పాయింట్లో నా ఫాదర్ ఉంటే నాకు ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది కదా, అలానే ఒక పెయిన్ ఉంది. దానికోసమే 100% మనం ఫాదర్ రోల్ చేయగానే ఇంకా దానిలో ఏమి కొత్తగా చేయవచ్చు, దానిలో ఇంకా మనం చెయ్యని విషయం ఏం చేయవచ్చు, ఇంకా ఎలాంటి లవ్ ఇవ్వచ్చు అలానేది ఒకటిలా ట్రై చేశాము. దీనిలో కూడా కొత్తగా ఓ ఎమోషనల్ ఏరియా రాగానే చాలా ప్యూర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అలా అని అనుకున్నాను. మీరు చూడగానే మీకు తెలుసు. గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఎనీ స్పెషల్ మూమెంట్స్? 21 days నాకు స్పెషలే, ఒక్కొక్క క్షణం నాకు స్పెషలే. హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్, వెరీ గుడ్ లీడర్, మంచి మనిషి. ఇంకా చెప్పుకునే ఉండొచ్చు, హిస్ విషన్ ఇస్ వెరీ గుడ్. మా నా అన్న అని చెప్పి చాలా హోల్ హార్టెడ్గా పిలిచిన మనిషి బ్రో. ఆ ఎనర్జీ లెవెల్ అలా ఉంది. అది ఇంకోటి చేద్దాం అలా అని చెప్పారే అప్పుడు, ఇప్పుడు ఇక్కడ అన్న చెప్తే ఇమీడియట్గా రెడీ అయిపోతాం. ఓకే, కథ రెడీగా ఉందా సార్? కథ ఎప్పుడు ఆల్వేస్ అన్న అలా చూస్తే చాలా వచ్చేసి కదా, ప్రపంచంలో చెప్పాలి, చూద్దాం. ధనరాజ్ గారు, అన్న యాక్చువల్లీ మీకు ఆ 21 days జర్నీ ప్రతిరోజు మెమరబుల్ అన్నారు కదా, నేను అది చూస్తే 21st మన సినిమా రిలీజ్, రెండు హ్యాపీగా. చెప్పండి మేడం. రామం రాగమం అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే రామం రాగమం అనుకున్నప్పుడు కథ మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఎన్ని రోజులు పట్టింది దాన్ని రెడీ చేయడానికి? అంటే చాలా చాలా పెద్ద కథ అండి, అది ఒక ఇంటర్వ్యూలో చెప్పాల్సినంత కథ. ఒక ముక్కలో చెప్తాను. రామం రాగం కథ నాది కాదండి, విమానం సినిమా దర్శకుడు శివప్రసాద్ యానాల్ గారిది. ఆయన 2 కథలు రాసుకుంటే ఒకటి విమానం అయింది, అది నేను సముద్రగని గారితో చెప్పించడం వల్ల ఆయనకి నచ్చి అయింది. ఇంకో కథ రాసుకున్నారు, మీరు డైరెక్షన్ చేస్తారా అని నేను అడిగితే కాదండి నెక్స్ట్ సినిమాకి అన్నారు. ఆ కథ నాకు ఇస్తారంటే ఇచ్చారు. దాన్ని ఒక యాక్టర్గా ఇందులో ఉన్న రాఘవ క్యారెక్టర్ చేద్దామని నేను పృథ్వీ గారిని కలవడం, ఆరిపాక ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళిద్దరు ఈ కథ నువ్వు బాగా నేరేట్ చేస్తున్నావు, ఈ సినిమా జరగాలంటే నువ్వు డైరెక్టర్ అయితేనే జరుగుద్ది, లేదంటే లేదన్నారు. ఆయన ఒప్పుకుంటారా లేదనేది మా టెన్షన్ తప్ప, అక్కడికి వెళ్ళంగానే నువ్వే చేయి డైరెక్షన్ అని ఆయన కూడా అన్నారు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత, ప్రొడక్షన్ హౌస్ చెప్పిన తర్వాత, నా క్యారెక్టర్ రాఘవని కాపాడుకోవడం కోసం నేను డైరెక్టర్ అయ్యాను కదా ఏదో తీసేద్దామని కాకుండా ఆయన ఒప్పించాలి కాబట్టి అద్భుతంగా తీశాను నేను అనుకుంటున్నాను. ఈ మధ్యలో జరిగిన జర్నీ అంతా ఒక 30 నిమిషాలు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇస్తాను. థ్యాంక్ యూ. అండ్ బలగం వేణు గారు, బలగం సినిమాతో ఇంటి పేరే మారిపోయింది. బలగం వేణు గారు అంటే అందరూ గుర్తుపడుతున్నారు. అలాగా అనే టైటిల్, అదే నేమ్ అనేది ఈ సినిమా తీసుకొస్తుంది అని అనుకుంటున్నారా మీరు? బేసిక్లీ ఇందులో లాస్ట్ డైలాగ్ టీజర్లో ఉంటుంది మేడం, నాన్న ఇంటి పేరు మాత్రం ఇస్తాడు, మంచి పేరు మనం తెచ్చుకోవాలి. నేను మంచి పేరే తెచ్చుకున్నాను, ధనరాజుగా అనుకుంటున్నాను. ఈ సినిమాతో వస్తుంది, ఇంకొక పేరు వద్దు మేడం, మా నాన్న ఇంటి పేరు చాలు నాకు. సార్ సముద్రగని బ్రో సినిమా తర్వాత మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు రాలేదు సార్? రెడీగా ఉంది సార్. April 14th స్టార్ట్ చేశాను సార్.
తమిళ తెలుగులో స్టార్ట్ చేశాను. ఎవరు సార్ స్టార్? నానే యాక్ట్ చేశాను. నేనే యాక్ట్ చేసి నేనే డైరెక్ట్ చేశాను ఒక ఫిల్మ్. ఇది కాకుండా పెద్ద ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాం, అది కానీ ప్రాపర్ లైన్కి రాగానే చెప్తాను. అంటే మీరు ఎక్కువ త్రివిక్రమ్ గారి సినిమాస్ ఆ బ్యానర్ ఎక్కువ చేస్తుంటారు కదా, నెక్స్ట్ మరి అల్లు అర్జున్ అది గారి మా బ్యానర్ సార్, మా అన్నగారు బ్యానర్. అన్న ఎప్పుడు అన్న ఆఫీస్ వస్తాడో వెళ్ళిపోవాలి, అదేమి లేదు. నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి స్టార్ట్ కాబోతుంది, దాంట్లో ఉన్న వెయిటింగ్ సార్. Waiting. అన్న దగ్గర నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చు, దానికోసం వెయిట్ చేసుకున్నాను. ఓకే సార్. ధనరాజు గారు, అదే ఈ సినిమాతో ఫస్ట్ టైం ధనరాజు గారి ఇంటి పేరు మనకు కనిపిస్తుంది. మీరు ట్రైలర్లో చెప్పినట్టు ఈ సినిమాతో ఇంటి పేరుతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోవాలనే కదండి ఇంత మంచి సినిమా తీసింది. మేము తప్పైతే కథలో చేయలేదు, తీతలో చేయలేదు, రేపు రిలీజ్లో కూడా చేయట్లేదు. మా వల్ల అయినటువంటి ప్రమోషన్ ఎంత చేయాలో అంత చేస్తాం. ఈ 4 నేను చేయగలను పని.